ఏపీ దేవాదాయ శాఖ కుర్చీ కోసం ఇద్దరు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 4 రోజుల కింద జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ బదిలీ అయ్యారు. దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్గా కె రామచంద్రమోహన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సత్యనారాయణను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్గా కొనసాగేందుకు సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని సమాచారం. దేవాదాయ శాఖ కమిషనర్గా రామచంద్రమోహన్ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. థర్డ్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచంద్రమోహన్ పోస్టింగ్ కారణంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి, కానీ థర్డ్ పార్టీ ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో పిటిషన్పై ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. రామచంద్రమోహన్ నియామకంపై ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రస్తుత కమిషనర్ సత్యనారాయణ రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తూ ఉన్నాము ఏపీ దేవాదాయ శాఖ కుర్చీ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ విషయంలో ఒక సందిగ్ధత కూడా కనిపిస్తోంది మనకి. ఏం జరుగుతోంది, ఎవరు రాబోతున్నారు, ఎవరికి దక్కబోతుంది ఈ కుర్చీ? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిటికల్ వార్ కొనసాగుతోంది. పొలిటికల్ వార్ కంటే కూడా మంత్రి వర్సెస్ సిఎస్ మధ్య ఒక రకమైన ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న సత్యనారాయణ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ గా బదిలీ చేసిన పరిస్థితి కనిపించింది. 3 రోజుల క్రితం 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ నేపథ్యంలో కూడా ఆయన మరొక 3 నెలల్లోనే తాను రిటైర్డ్ అవుతున్నానని చెప్పి కూడా తనను ఇందులోనే కొనసాగించాలని చెప్పి ఆయన గట్టిగా పట్టుదలతో ఉన్నారు. మరొక వైపు గత వైసీపీ సర్కార్లో అనేక ఇబ్బందులు పడ్డ రామచంద్రమోహన్ ని కమిషనర్ గా నియమిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రికి ప్రత్యేక ఈవో కూడా ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎప్పుడైతే సత్యనారాయణ రిలీవ్ అవుతారో తాను జాయిన్ అవటం కోసం ఈయన 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. 4 రోజులైనా కానీ అందరూ ఎవరైతే అధికారులకు సంబంధించి బదిలీ జరిగి వారంతా కూడా నిన్న మొన్న ఛార్జ్ తీసుకున్నారు. కానీ రామచంద్రమోహన్ మాత్రం ఇప్పటివరకు ఛార్జ్ తీసుకున్న దాఖలా లేవు. మరొక వైపు సత్యనారాయణని కొనసాగించాలని చెప్పి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా గట్టిగా పట్టుదల పెట్టారు. అంతేకాకుండా ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించిన వంశపార ధర్మకర్తలు, వంశపార పూజారులు కూడా ఏపీ సీఎం చంద్రబాబుకి ఒక లేఖ కూడా రాశారు. సత్యనారాయణ కొనసాగించాలి, ఆయన పీరియడ్లో పూర్తి స్థాయిలో అన్ని రకాల హిందువులకు సంబంధించి కానీ లేకపోతే దేవాదాయ ధర్మాదాయకు సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కూడా సక్రమం కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన్నే కొనసాగించాలని చెప్పి వారు లేఖ రాయటం జరిగింది. మరొక వైపు కూటమిలోని కొంతమంది ముఖ్యమైన నేతల ద్వారా కూడా ఆనం రామనారాయణ రెడ్డి పూర్తి స్థాయిలో అధికారులపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు సత్యనారాయణ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కూడా ఇటీవల కాలంలో కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మరొక వైపు రామచంద్రమోహన్కి సంబంధించి గత వైసీపీ సర్కార్లో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఆయనకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది, సీఎం చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. కానీ ఇద్దరు మాత్రం దీనికి సంబంధించి ఆ కుర్చీ నాకు కావాలని చెప్పి కూడా ఎవరి దోచిన రీతిలో వారు పైరవీలు కొనసాగిస్తున్నారు. కానీ ఉత్తర్వులు జారీ అయ్యి దాదాపుగా 72 గంటలు గడుస్తున్నా కానీ ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, ఈయన రిలీవ్ కాలేదు. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి ఆయనకు కానీ ఈయనకు కానీ సంబంధం లేని ఒక వ్యక్తి, మూడొక వ్యక్తి ఏపీ హైకోర్టులో సత్యనారాయణనే కొనసాగించాలని చెప్పి కోరుతూ కూడా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన దానికి సంబంధించి కూడా హైకోర్టు ధర్మాసనం మీకేం సంబంధం, అసలు మీరు ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో వ్యక్తిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకొని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ప్రభుత్వ న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తం మీద చూసుకుంటే కూటమి సర్కార్లోనే ఒకవైపు మంత్రి, మరొక వైపు సిఎస్, వీరిద్దరు కూడా ఎవరికి వారు ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారా, లేకపోతే సిఎస్ సంబంధించి సొంత అభిప్రాయం ఉందా, లేకపోతే సీఎం నిర్ణయం ప్రకారమే సిఎస్ నడుచుకుంటున్నారా? సీఎం చెప్పిన నిర్ణయం నడుచుకోకుండా ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు సత్యనారాయణ కోసం ఈ స్థాయిలో మొండి పట్టుదల పడుతున్నారనేది మరొక ఆరోపణ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకొని గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈరోజు సాయంకాలంగా
కానీ రేపు కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జోక్యంతో ఈ వివాదానికి సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.